ఓం నమో వెంకటేశాయ. పుణ్యశ్రవణగాయన ధన్యశ్రవణ పావన గోవింద గోవింద. గురుణా భవతా జగతోపి ధురా గురుణాభిహితాజ్ఞతయా కలిత గురుణా విధినా పరిపూర్య హృదా గురుణాతురసేన చరేయమథో అని అక్రూరస్తుత శుభ్రూసుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేపడదాము. యథాప్రకారం మంగళ శ్లోకాలను చెప్పుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. ప్రత్యూహగణనాశాయ ప్రత్యూషే స్మర్యరూపిణే ప్రత్యాసన్నాయ దేవాయ శ్రీ గణేశాయ తే నమః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుచిస్మిత వికాసాయ శుచిత్వాది విధాయినే శుచౌ మాసయతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణ ఔషధపరాయ చిరోపయుక్తం వ్యాసప్రసూతశుకవైద్యవరైశ్చ సూక్తం ఆధ్యాదిదోష వినివారణకార్యశక్తం వైద్యాలయం విశత భాగవతం నిషక్తం. శ్రీ గురుభ్యో నమః. 40వ అధ్యాయంలో అక్రూరుడు చేసినటువంటి మహాస్తుతిని వర్ణించిన శ్రీశుకుల వారు 41వ అధ్యాయంలో ఏం జరిగింది అనే విషయాన్ని వివరంగా చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ. స్తువతస్తస్య భగవాన్ దర్శయిత్వా జలే వపుః భూయః సమాహరత్ కృష్ణః నటో నాట్యమివాత్మనః అని ప్రారంభించి ఈ అక్రూరుడు ఇలా స్తుతి చేస్తూ ఉండగానే స్తువతస్తస్య భగవాన్ సర్వసమర్థుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దర్శయిత్వా జలే వపుః అంతవరకు ఆ అక్రూరుడికి స్తుతికి తగ్గట్లుగా ఆ స్తుతి అనేటువంటి భావావేశం ఆయనలో నిలబడి ఉండేలాగా తన రూపాన్ని దర్శింపజేశాడు. తన రూపాన్ని అలాగే నిలబెట్టి చూపించాడు. దర్శయిత్వా జలే వపుః. మనం అనుకున్నప్పుడేమో ఆయన నీళ్ళలోంచి కాస్త పైకి లేచే స్తుతి చేశాడు, నోట మాట రావాలి కాబట్టి అని అనుకున్నాం. కానీ నోట ఒకవేళ నీళ్ళలోంచి ఇలా పైకి లేచినా నీళ్ళలో ఉండేటువంటి బింబం కనిపిస్తుంది కదా, కాబట్టి అలాగే ఆ పరమాత్మ యొక్క రూపం కనిపించింది నీళ్ళలో అని అనుకోవచ్చు, పర్వాలేదు. దర్శయిత్వా జలే వపుః. ఈ స్తుతి అయిన తర్వాత మాత్రం భూయః సమాహరత్, మళ్ళీ దాన్ని ఉపసంహరించేసేసుకున్నాడు. కృష్ణ శ్రీకృష్ణుడే ఆయన నటో నాట్యమివాత్మనః. నటుడు తన వేషం పూర్తయిపోయిన తర్వాత, నటన పూర్తయిపోయిన తర్వాత తన రూపాన్ని ఆ వేదిక మీద నుంచి, రంగస్థలం మీద నుంచి ఉపసంహరించుకున్నట్లుగా తన బొమ్మని ఆ నీళ్ళలోంచి తీసేశాడు. స్తువతస్తస్య భగవాన్ దర్శయిత్వా జలే వపుః భూయః సమాహరత్ కృష్ణో నటో నాట్యమివాత్మనః. సోపి చాంతరహితం వీక్ష్య జలాదున్మజ్య సత్వరః కృత్వా చావశ్యకం సర్వం విస్మితో రథమాగమత్. అక్రూరుడు కూడా కాస్త తెప్పరిల్లాడు. సోపి అంతరహితం వీక్ష్య, ఈ బొమ్మ కనుమరుగైపోయింది. అంతవరకు కనిపించినటువంటి పరమాత్మ యొక్క రూపం ఇప్పుడు కనిపించడం లేదు, అంతర్హితమైపోయింది అనే విషయాన్ని గమనించాడు. గమనించి ఓహో పరమాత్మ నన్ను ఇంకా ఆపు, ముందు అసలు ఆధ్యాత్మికం పూర్తి చేసుకుని ప్రయాణాన్ని కానీ అని చెప్తున్నాడు అని అర్థం చేసుకున్నాడు. వెంటనే ఆయన అర్థం చేసుకుని జలాదున్మజ్య సత్వరః, వెంటనే ఆ స్నానాదులు తొందరగా పూర్తి చేసేసుకుని కృత్వా చావశ్యకం సర్వం, చేయవలసిన మాధ్యాహ్నికము అలాగే దేవర్షి పితృతర్పణము ఇలాంటి పనులన్నీ టకటకటకగా చేసేసుకుని ఆవశ్యకం చేయవలసిన పనులు మాత్రమే చేసి, మామూలుగా అయితే కాస్త సాగదీయటం, పేనటం, అనుష్ఠానం పేనటం ఇవన్నీ అలవాట్లు ఉన్నాయి ఆయనకి.
అలాంటివేం చేయకుండా చేసి తీరవలసినటువంటి నిత్యక్రతువులను మాత్రం పూర్తి చేసేసుకుని విస్మితో రథమాగమత్, ఆశ్చర్యంగా అలాగే కళ్ళు ఇంతలావు దాన్ని ఏమంటారు తెరుచుకోగా ఏదో అద్భుతాన్ని చూసినటువంటి లక్షణాలన్నీ మొహంలో నిండి ఉండగా మళ్ళీ రథం దగ్గరకు వచ్చాడు. సోపి చాంతర్హితం వీక్ష్య జలాదున్మజ్జిగ సత్వర కృత్వా చావశ్యకం సర్వం విస్మితో రథమాగమత్. తవ పృచ్ఛదృషీకేశ కింతే దృష్టమివాద్భుతం భూమౌ వియతి తోయేవ తథా త్వాం లక్షయామహే. ఆయన్ని చూడంగానే పాపం ఏమీ ఎరగని ఈ శ్రీకృష్ణుడు, పాపం చిన్నపిల్లవాడు, ఈయన తమ అపృచ్ఛత్, ఆయన అడిగాడు, ఏమిటి తాత, ఏంటి అలా ఉన్నావు, ఏంటి ఏదో ఆశ్చర్యం చూసినట్టున్నావు అని అడిగాడు. తమ పృచ్ఛత్, ఈయనకేం తెలియదు అనుకుందామా శ్రీకృష్ణుడికి అనటానికి వీల్లేదు. హృషీకేశ, ఆ అక్రూరుడి మనసులో ఏముందో కూడా తెలుసుకోగలిగిన వాడు ఆయన, ఆ అక్రూరుడి మనసునే నియంత్రించగలిగిన వాడు కాబట్టి ఏం జరిగిందో తెలుసు. ఏంటి, ఒక బొమ్మ ఏదో ఈయన చూశాడు అని కూడా కాదు, చూసినవాడు లోపల ఏ రకంగా భావావేశాన్ని పొందాడు అని కూడా ఈయనకి తెలుసు. కాబట్టి హృషీకేశోపి ఏమడిగాడు, ఏమి తెలియని వాడిలాగా, కింతే దృష్టమివాద్భుతం, నీకేమైనా అద్భుతం ఏమైనా కనిపించిందా, అద్భుతం కనిపించి ఇలా మొహంతా విప్పారగా నా దగ్గరకు వచ్చావు, ఆ అద్భుతం ఎక్కడ కనిపించింది, భూమిలో కనిపించిందా, వియతి ఆకాశంలో ఏమైనా అద్భుతం కనిపించిందా, తోయేవా నువ్వు నీళ్ళలో స్నానం చేస్తున్నప్పుడు నీళ్ళలో ఏమైనా కనిపించిందా, తథా త్వాం లక్షయామహే. చూడు, కావాలంటే బలరాముని కూడా అడుగు, నీ మొహమంతా చూస్తే ఏదో విస్ఫారితమైన నేత్రాలు ఇవన్నీ, వీటన్నిటినీ ఒళ్ళంతా పులకరింత ఇవన్నీ చూస్తే నువ్వేదో ఆశ్చర్యకరమైన సంగతిని చూశావు అన్నట్టుంది, కావాలంటే బలరాముని అడుగు. తథా త్వాం లక్షయామహే. తమపృచ్ఛదృషీకేశ కింతే దృష్టమివాద్భుతం భూమౌ వియతి తోయేవా తథా త్వాం లక్షయామహే. అడిగాడు కదా పాపం శ్రీకృష్ణుడు. దాంతో అక్రూరుడు సమాధానం కూడా చెప్పాడు. అక్రూర ఉవాచ, ఏం చెప్పమంటావయ్యా, అద్భుతానీహ యావంతి భూమౌ వియతివా జలే త్వయి విశ్వాత్మకే తాని కిమ్మే దృష్టం విపశ్యతః అని ఒక శ్లోకంలో చెప్పాడు. స్వామి, అద్భుతానీహ యావంతి, లోకంలో ఆశ్చర్యకరమైన సంగతులు చాలానే ఉన్నాయి. మనం తరచి చూడంగానే లోకంలో ప్రతిదీ ఆశ్చర్యకరమైన విషయమే. ఆ ఆశ్చర్యాన్ని మనం అనుభవించము. ఒక చెట్టు ఎలా మొలిచింది అనేది పెద్ద ఆశ్చర్యం. ఇంత విస్తారంగా ఎలా పెరిగింది, ఆ పండును ఎందుకు ఎలా ఇస్తోంది అనే ప్రతి అంశము చెట్టు దగ్గర నుంచి పుట్ట దగ్గర నుంచి అన్నీ ఆశ్చర్యకరాలుగానే ఉంటాయి. కానీ అద్భుతానీహ యావంతి, నువ్వు అడిగినట్టు భూమౌ వియతివా జలేవా, మనం నడయాడే భూమిలో ఆశ్చర్యాలు ఎన్ని ఉన్నాయి అనుకున్నా, మనం చూసే ఆకాశంలో ఎన్ని ఆశ్చర్యాలు ఉన్నాయి అనుకున్నా, మనం మునిగే జలంలో ఎంత ఆశ్చర్యం ఉన్నా సరే, త్వయి విశ్వాత్మకే తాని, సర్వాత్మకుడు అయినటువంటి నీలోనే ఆ ఆశ్చర్యాలన్నీ ఇమిడి ఉన్నాయ్యా. నువ్వు సర్వాధిష్టానానివి, అన్నిటికీ ఆశ్రయమైన వాడివి. నిన్ను చూసిన తర్వాత కిమ్మే దృష్టం విపశ్యతః, నిన్ను చూసేసిన తర్వాత, నిన్నే కళ్ళారా చూసేసిన తర్వాత, నీ యొక్క సగుణ రూపమే కానీ దాన్ని కళ్ళారా చూసేసిన తర్వాత ఇంకా ఆశ్చర్యం చూడవలసిందంటూ బయట ఏమీ లేదయ్యా. భూమౌ వియతి తోయేవా, బయట ఎక్కడ ఆశ్చర్యం లేదు. సర్వాశ్చర్యమయం దేవం అని నువ్వే ఉన్నావు. అన్ని ఆశ్చర్యాలకు కలబోతలాగా నువ్వు ఉన్నావు కదా. నిన్ను చూశానయ్యా, సర్వాధిష్టానంగా ఉండే నిన్ను చూస్తేనే ఆశ్చర్యాలన్నీ తీరిపోతాయ్యా. కాబట్టి నేను భూమౌ వియతి తోయేవా, ఎక్కడా వేరెక్కడా ఆశ్చర్యాలను చూడలేదయ్యా అని ఒక మాట చెప్పాడు. అద్భుతానీహ యావంతి భూమౌ వియతివా జలే త్వయి విశ్వాత్మకే తాని కిమ్మే దృష్టం విపశ్యతః అని. యత్రాద్భుతాని సర్వాణి భూమౌ వియతివా జలే తంత్వాను పశ్యతో బ్రహ్మన్ కిమ్మే దృష్టమిహాద్భుతం. అసలు భూమిలో కానీ ఆకాశంలో కానీ నీళ్ళలో కానీ అద్భుతం అనేది లేనేలేదు. అద్భుతాలన్నీ నీలో ఉన్నాయి కదా. ఎత్ర అద్భుతాని సర్వాణి, అద్భుతాలన్నీ నీలో ఉన్నాయి. భూమిలో ఉండే అద్భుతాలు నీలో ఉన్నాయి, వియతి ఆకాశంలో ఉండే అద్భుతాలు నీలో ఉన్నాయి, జలంలో ఉండేటువంటి అద్భుతాలు నీలో ఉన్నాయి. తంత్వాను పశ్యతః, ఆ అద్భుతాలన్నీ నీలో నేను చూసేసిన తర్వాత
నీ యొక్క విరాట్ పురుష రూపాన్నే ఒకసారి చూసేసిన తర్వాత కిమ్మే దృష్టం ఇహాద్భుతం. భూమిలో కానీ ఆకాశంలో కానీ జలంలో కానీ అద్భుతాలు నేను చూడగలను. నేను చూడవలసిన అద్భుతాలు భూమిలో కానీ ఆకాశంలో కానీ అక్కడక్కడ కానీ ఎక్కడున్నాయి అన్నిటినీ కలిపి నీలో చూసేసాను కదా. అన్నీ కలిపి నీలో చూసేసిన తర్వాత నేను చూడవలసిన అద్భుతమైనది లేనే లేదు. సర్వాధిష్టానమైనటువంటి నిన్ను చూడటమే ఒక అద్భుతం. నీలో ఉండేటువంటి అద్భుతాలు కాక బయట అద్భుతాలు లేనే లేవు. బయట చూడవలసిన అద్భుతాలు లేవు. నిన్ను చూస్తే అన్ని అద్భుతాలని చూసినట్లే. నిన్ను చూస్తే వేరే ఏ అద్భుతాన్ని చూడనక్కరలేదు అన్నట్లే అని చెప్పాడు. పక్కపక్కనే ఉండేటువంటి భావాలు, ఆ భావాల్ని 2 శ్లోకాల్లో చెప్పాడు. యత్రాద్భుతాని సర్వాణి భూమౌ వియతివా జలే తంత్వానుపశ్యతో బ్రహ్మన్ కిమ్మే దృష్టమిహాద్భుతం అని. నువ్వే అద్భుతానివి అని ఈ శ్లోకంలో చెప్పాడు. అద్భుతాలు బయట లేవు అని ఈ శ్లోకంలో చెప్పాడు. గత శ్లోకంలోనేమో నువ్వు సర్వాత్మకుడివి, సర్వాధిష్టానానివి అని చెప్పాడు. చెప్పినవాడు ఇంకా ఎక్కువ మాటలు పెంచలేదు. శ్రీకృష్ణుడు కూడా పెంచదలుచుకోలేదు. ఇత్యుక్త్వా చోదయామాస స్యందనం గాంధినీసుతః మథురాం అనయద్రామం కృష్ణం చైవ దినాత్యయే. ఇత్యుక్త్వా ఈ 2 మాటలే పలికి చోదయామాస స్యందనం, రథాన్ని బయలుదేరండి అని అదిలించాడు. రథాన్ని బయలుదేరదీయమంటావా అని శ్రీకృష్ణుణ్ణి అడిగినట్టు లేదు. ఎందుకంటే ఈయన కాస్త రాజపురుషుడు, ఆ వాసన, ఆ పులుపు ఇంకా ఉంది ఈయనకి. అందువల్ల తనే బయలుదేరండి అని బయలుదేరదీశాడు. గాంధిని సుతః. నిజానికి ఈయన యోగ్యుడు, అయోగ్యుడేం కాడు. రాజపురుష లక్షణాలు కొన్ని ఉంటాయి. ఈ అధికారాలు, పదవులు అలవాటైన వాళ్ళు కొంచెం ఆ రకమైన వాసనల్ని చూపిస్తారు. అప్పుడప్పుడు ఆ పులుపుల్ని చూపిస్తారు. పాపం వాళ్లే వద్దనుకున్నా కూడా చూపిస్తారు. ఈయన చూపించాడు. గాంధిని సుతః. గాంధినినే వీళ్ళ అమ్మగారు చాలా యోగ్యురాలు. ఆవిడ కొడుకుగా ఈయనకు కూడా మంచి యోగ్యత ఉంది. కాబట్టి పెద్ద తప్పేం కాదు. శ్రీకృష్ణుడిని పర్మిషన్ అడిగి రథాన్ని కదిలించడం అనేది మంచిదై ఉండేది. కానీ ఈయనే కదిలిచాడు. మథురాం అనయద్రామం కృష్ణం చైవ. మథుర దాకా ఆపలేదు, మధ్యలో ఎక్కడా ఆపలేదు, ప్రయాణాన్ని కొనసాగించాడు. ఎప్పటికి వీళ్ళు మథురం చేరారు? దినాత్యయే. సుమారుగా మధ్యాహ్నం దాటి అపరాహ్నమవుతూ ఉండగా, అంటే పగటి కాలాన్ని 5గా విడగొడితే మొదటి భాగం ప్రాతకాలం, 2వ భాగం సంగవ కాలం, 3వ భాగం మధ్యాహ్న కాలం, 4వ భాగం అపరాహ్నం, 5వ కాలం సాయంకాలం. అలా 5 భాగాలుగా విడగొడితే 4వ భాగంగా వచ్చేటువంటి దినాత్యయ అపరాహ్న కాలానికి ఈయన మథురకి చేరాడు. అక్రూరుడు బలరామకృష్ణులతో సహా చేరాడు. దినాత్యయ అంటే సుమారుగా దినం యొక్క అర్ధం పూర్తయిపోయి, సగం పూర్తయిపోయి ఇంకా సాయంకాలం వైపు వెళుతోంది ముళ్ళు. కాబట్టి ఇది దినాత్యయం, రోజు పూర్తయిపోతోంది. అపరాహ్నకాలం వచ్చిందంటేనే రోజుకి అవతల వైపు 50% దాటి అవతల వైపుకి వెళ్ళిపోతోంది అని అర్థం. కాబట్టి దినాత్యయే అని కుదురుతుంది. సుమారుగా వీళ్ళు అపరాహ్న వేళ మథురకి చేరుకున్నారు. ఇత్యుక్త్వా చోదయామాస స్యందనం గాంధినీసుతః మథురామనయద్రామం కృష్ణం చైవ దినాత్యయే. ఈ బృందావనానికి మథురకి పెద్ద దూరం ఉన్నట్టు లేదు, కానీ వీళ్ళకి ఆలస్యమైంది. ఆలస్యం అవ్వడానికి రకరకాల కారణాలు చెప్పుకున్నాం ఇంతకుముందే. ముందు బయలుదేరే వేళలోనే చాలా రకాల ఆలస్యాలు వచ్చినాయి. బయలుదేరిన తర్వాత ఏమో ఈ కాళింది నది దగ్గర ఆపారు, ఇదొక ఆలస్యం. అక్రూరుడు స్తుతి చేసుకోవడం, ఆ రూపాన్ని దర్శించుకోవటం, ఆ ఆశ్చర్యం నుంచి బయటపడటం, ఇవన్నీ ఆలస్యాలైనాయి. ఇప్పుడు బయలుదేరిన తర్వాత కూడా మార్గే గ్రామజనారాజన్ తత్రోపసంగతాః వసుదేవ సుతౌ వీక్ష్య ప్రీతా దృష్టిం నచాదదుః. ఎక్కడికక్కడ మార్గంలో బలరామకృష్ణుల్ని చూడటానికి జనాలు తండోపతండాలుగా వచ్చేశారు. మార్గే అప్పటికే వీళ్ళ గురించి బాగా బయటికి వార్తలు పొక్కినాయి. ఆగవు కదా, ఈ ఊళ్ళోంచి ఆ ఊళ్ళోకి, ఆ ఊళ్ళోంచి ఈ ఊళ్ళోకి వార్తలు పొక్కినాయి. పొక్కేసరికి గ్రామజనాహ, ఆయా గ్రామంలో ఉండేటువంటి జనులందరూ, రాజన్, మహారాజా, నువ్వు రథం మీద వెళుతూ ఉంటే రాజుగారు వస్తున్నారు అని ఆయా గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ బయట నుంచున్నట్లుగా ఈ బలరామకృష్ణుల కోసం బయట నుంచున్నారు. తత్ర ఉపసంగతాః. ప్రతి గ్రామంలోనూ ఇదే పని అయిపోయింది. సహజంగానే జనాలు ఎక్కువ ఉన్న చోట
అందులోనూ బలరామకృష్ణుల్ని చూడటానికి జనాలు వచ్చిన చోట ప్రయాణం వేగంగా సాగదు కదా, కాస్త నిదానం అయిపోతుంది కదా. అక్కడ నిదానం అయింది. ఆ ప్రయాణం నిదానం అవ్వటం అనేది పెద్ద కష్టమైన విషయమే కాదు. పాపం అసలు కష్టం వాళ్ళకు వచ్చింది, ఆ మార్గంలో నుంచున్న గ్రామ ప్రజలకు వచ్చింది. వాళ్ళు అంతవరకు బలరామకృష్ణులని గురించి వినటమే కానీ చూసలేకపోవడంతో ఈరోజు చూసేసరికి అసలు చూపులు తిప్పుకోలేక చూపులు ఆ బలరామకృష్ణుల మీదే ఉంచేయాలని అనుకుని ఆ బలరామకృష్ణుల మీదే ఉంచేశారు. వీళ్ళేమో ప్రయాణం అని ఎప్పటికప్పుడు కదులుతూ ఉన్నారు. దాంతో ఆ చూపులు తిప్పుకోలేని బలరామకృష్ణుల యొక్క అందాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనే తహతహతో వాళ్ళు పడ్డ ఇబ్బందే చాలా ఎక్కువగా ఉంది. వసుదేవసుతౌ వీక్ష్య, వాళ్ళకేమో వీళ్ళిద్దరూ వసుదేవుడి పిల్లలు, బలరామకృష్ణులు ఇద్దరూ వసుదేవుడి పిల్లలు అని మాత్రమే తెలుసు. అందువల్ల ప్రీతాహ, చాలా ప్రేమగా కథలుగా విని ఉన్నారు కదా, అందువల్ల దృష్టిం నచాదదుహు, దృష్టిని మరల్చుకోలేదు. కానీ వీళ్ళు దృష్టిని మరల్చుకునే లోపలే వాళ్ళిద్దరూ ప్రయాణం కదండి, కాస్త వెళతామండి, ఈసారి వచ్చినప్పుడు చూస్తామండి అన్నట్లుగా ముందుకు జరిగిపోతున్నారు. పాపం చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. మార్గే గ్రామజనారాజం తత్రోపసంగతాః వసుదేవ సుతౌ వీక్ష్య ప్రీతా దృష్టిం నచాదదుః. తావద్వ్రజౌకసస్తత్ర నందగోపాదయోగ్రతః పురోపవనమాసాద్య ప్రతీక్షంతోవతస్థిరే. వీళ్ళ ప్రయాణమే ఆలస్యమైంది. బలరామకృష్ణులు అక్రూరుడు ఉన్నటువంటి గుర్రాలతో పూంచిన రథం తాలూకు ప్రయాణమే ఆలస్యమైంది. ఎడ్ల బళ్ళు కట్టుకున్న వాళ్ళందరూ ముందే వెళ్ళిపోయారు. తావత్, అంతలో వ్రజౌక సహా, ఈ వ్రజంలో నివాసం ఉండేటువంటి నందాది గోపాలకులు ఉన్నారు కదా, నందగోపాదయ, వీళ్ళందరూ కూడా అగ్రత తత్ర అగచ్చన్, ముందే అక్కడికి చేరిపోయారు. వీళ్ళు చేరినటువంటి పురోపవనం, మథురకి బయట ఉండేటువంటి చిన్న అడవి, ఆ అడవిలో వాళ్ళందరూ అడవిని చేరుకుని అడవిలో వాళ్ళందరూ వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. పురోపవనమాసాద్య ప్రతీక్షంతః అవతస్థిరే. ఈ బలరామకృష్ణుల కోసం, అక్రూరుడి కోసం, అదేంటి అది పెద్ద రథం తొందరగా రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉన్నారు. తావద్వ్రజౌకసస్తత్ర నందగోపాదయోగ్రతః పురోపవనమాసాద్య ప్రతీక్షంతోవతస్థిరే. తాన్ సమేత్యాహ భగవాన్ అక్రూరం జగదీశ్వరః గృహీత్వా పాణినా పాణిం ప్రశ్రితం ప్రహసన్నివ. తాన్ సమేత్య, ఈ బలరామకృష్ణులు ఇద్దరూ ఆ నందగోపాదుల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళతో కలిసిన తర్వాత ఈ కలయిక అనేటువంటి కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత జగదీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు భగవంతుడు అక్రూరం అక్రూరుడితో కొన్ని మాటలు అన్నాడు. మాట్లాడేటప్పుడు ఆయన చమత్కారమే వేరు కదా, ఏమిటో చాలా ప్రేమగా గృహీత్వా పాణినా పాణిం, అక్రూరుడి చేతిని తన చేత్తో తీసుకుని ప్రశ్రితం, ఆయనేమో వినయంతో వంగిపోతూ ఉంటే, ఎందుకు వంగడు, అంత పెద్ద రూపం చూపించిన తర్వాత ఇంతకుముందు, కాబట్టి ఆయన వినయంతో అంత పెద్ద ఆయన ముసలాయన వంగిపోతూ ఉంటే ఆయన్ని వెక్కిరించాను అనిపించనట్లుగా ప్రహసన్, ఆయనకి సంతోషం కలిగించేటట్లుగా ఒక్క చిరునవ్వు లాంటి నవ్వు నవ్వుతూ ఆయనతో కొన్ని మాటలు అన్నాడు. తాన్ సమేత్యాహ భగవాన్ అక్రూరం జగదీశ్వరః గృహీత్వా పాణినా పాణిం ప్రశ్రితం ప్రహసన్నివ. ఏమన్నాడు మహాచమత్కారీన, భవాన్ ప్రవిశతామగ్రే సహయానః పురీం గృహం వయం త్విహావముచ్యాథ తతో ద్రక్ష్యామహే పురీం అని. ఏమైనా నువ్వు మమ్మల్ని తీసుకురావటానికి గోకులానికి వచ్చావు, మమ్మల్ని మథుర దాకా తెచ్చావు, నీ పని అయిపోయింది. భవాన్ ప్రవిశతామగ్రే, మమ్మల్ని ఇక్కడ వదిలేసి నువ్వు లోపలికి వెళ్ళిపో, నువ్వు ముందే వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో. సహయానః, నీ రథాన్ని కూడా నువ్వు తీసుకుపో, ఈ రథాలు మాకేం అక్కర్లేదు, నీ రథం కూడా నువ్వు తీసుకెళ్ళిపో. పురీం ప్రవిశతాం, నువ్వు పురం లోపలికి వెళ్ళిపో, మథురాపురి లోపలికి వెళ్ళిపో. గృహం, ఇంటికి కూడా వెళ్ళిపో, నీ రథంతో ఇంటికి వెళ్ళిపో, ఇంట్లో నువ్వు కూర్చో. మేమేం చేస్తామంటే, నేను బలరామకృష్ణుడు నందగోపుడు వీళ్ళు చాలామంది వచ్చాం కదా, మేమందరము కాస్త అడవిలో ఉండటానికి ఎక్కువ ఇష్టపడతాము, ఈ పురము ఇలాంటి వ్యవహారాలు మాకొద్దు. వయంతు ఇహ అవముచ్య, ఇక్కడే కాసేపు దిగుతాము, ఇక్కడే కూర్చుంటాము, ఇక్కడే విశ్రమిస్తాము. మా వాళ్ళందరూ ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నారు, మా ఎడ్లు అవన్నీ కూడా అలసిపోయి ఉన్నాయి. ఒకసారి విశ్రాంతి తీసుకుని
అందరూ పర్వాలేదు విశ్రాంతి తీసుకున్నాము, మళ్ళీ కాస్త బలం పుంజుకున్నాము అని అనుకున్న తర్వాత తతో ద్రక్ష్యామహే పురీం, ఆ తర్వాత ఎప్పుడో మేము లోపలికి వస్తాము, మథురాపురి లోపలికి వస్తాము, వచ్చి మేము పురాన్ని నగరాన్ని చూసుకుంటాము. ఎలాగో నగరాన్ని బాగా అలంకరించారు కదా ధనుర్యాగం కోసం, అందువల్ల అప్పుడు చూసుకుంటాము, నువ్వు మాత్రం ముందు వెళ్ళిపో అని చెప్పాడు. భవాన్ ప్రవిశతామగ్రే సహయానః పురీం గృహం వయం త్విహావముచ్యాథ తతో ద్రక్ష్యామహే పురీం అని. ఈయనేమో చమత్కారంగా ఏమీ లేదన్నట్టుగా ఒక్క మాట మాట్లాడాడు. పాపం అక్రూరుడు 6 మాటలతో దీన్ని తిప్పటానికి విశ్వప్రయత్నం చేశాడు. ఒకే మాట అన్నాడు, ఏంటి నువ్వు వెళ్ళు మేము వస్తాము, ఇంతే అన్నది, అంతకుమించి ఏమనలేదు. నువ్వు వెళ్ళు మేము వస్తాము అంటే అక్రూరుడికి గొంతులో వెలక్కాయ పడింది. ఏమని? అక్రూర ఉవాచ నాహం భవద్భ్యాం రహితః ప్రవేక్ష్యే మథురాం ప్రభో త్యక్తుం నార్హసి మాం నాథ భక్తం తే భక్తవత్సల. నాహం భవద్భ్యాం రహితః ప్రవేక్ష్యే, బలరామకృష్ణులు మీరిద్దరూ లేకుండా నేను నగరంలోకి వెళ్ళను. మథురలోకి మథురాం పురీం న ప్రవేక్ష్యే త్యక్తుం నార్హసి, నన్ను నువ్వు వదిలిపెట్టి ఇక్కడే ఉంటానని మాత్రం పొరపాటును కూడా అనొద్దు. నేను నీకు భక్తుణ్ణి, నువ్వేమో భక్తవత్సలుడివి, కాబట్టి భక్తంతే భక్తవత్సల త్యక్తుం నార్హసి, నన్ను నువ్వు వదిలిపెట్టద్దు. ప్రభో, ఓ ప్రభువా, నాథ, ఓ నాథ, ఓ భక్తవత్సలుడా, నన్ను విడిచిపెట్టి ఇక్కడే ఉంటాను అని కానీ, నన్ను లోపలికి వెళ్ళమని కానీ, మీరు లేకుండా నన్ను మా ఇంటికి వెళ్ళమని కానీ దయచేసి అనవద్దు అని అన్నాడు. నాహం భవద్భ్యాం రహితః ప్రవేక్ష్యే మథురాం ప్రభో త్యక్తుం నార్హసి మాం నాథ భక్తంతే భక్తవత్సల అనే ఈ శ్లోకంలో. పాపం అక్రూరుడికి గొంతులో వెలకాయ పడ్డట్టుంది, ఎక్కువ మాట్లాడలేడు. ఇప్పటికే చాలా 2 మాటలు ఎక్కువ మాట్లాడేసినట్లు. ఈయనేమో ఒక రకంగా బాంబు పేల్చాడు శ్రీకృష్ణుడు. ఏమని? నేను మీ ఇంటికి రాను, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఇంటికి వెళ్ళు అని. దాన్ని తిప్పుకోవాలి, ఎలా తిప్పుకోవాలో తెలియక పాపం 3 సంబోధనలతో తిప్పే ప్రయత్నం చేశాడు. ప్రభో అన్నాడు, నువ్వు ఆ సర్వసమర్థుడివి, అసలు మొత్తం విశ్వానికే ప్రభవన సామర్థ్యం ఉన్నవాడివి, అంటే విశ్వాన్నే పుట్టించగలిగిన సామర్థ్యం ఉన్నవాడివి, సర్వాశ్రయుడివి, అందువల్ల నాకు కూడా ఆశ్రయం ఇవ్వు. అలాగే నువ్వు నాథ అంటే నాథ్యతే ఇది నాథ, అందరూ ఈయన్ని కోరుకుంటారు. ఏమని? కాస్త మా కోరికలు తీర్చు, లేదా మాకేమన్నా కష్టాలుంటే వాటిని తీర్చు అని కోరుకుంటూ ఉంటారు. నువ్వు కూడా రాథుడివి, నాకు కూడా కష్టం ఉంది, ఏంటంటే నువ్వు లేకుండా ఇంటికి వెళ్ళవలసి రావటం అనే కష్టం, ఆ కష్టాన్ని తీర్చు. అందులోనూ భక్తవత్సలుడివి, నువ్వు భక్తవత్సలుడివి అంటే భక్తుల్ని బిడ్డల్లాగా చూసుకునేవాడివి అని అర్థము. ఎక్కడైనా సరే తల్లి బిడ్డ లేకుండా ప్రయాణం చేస్తుందా? చెయ్యదు కదా. లేదా బిడ్డని నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను అని పొరపాటున అంటుందా? తల్లి అనదు కదా. అలాగే నువ్వు కూడా బిడ్డలాంటి నన్ను నువ్వు ముందు వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను అని పొరపాటును కూడా అనొద్దు, నాతో అలా అనొద్దు అని పాపం దాన్ని ఎలాగైనా తిప్పుదాము, పరమాత్మ యొక్క ఆ మాటని తిప్పి పరమాత్మని ఇంటికి తీసుకువెళదాము అనేటువంటి ఉద్దేశంతో ప్రభో నాథ భక్తవత్సల అనే పదాలని 3 సంబోధనల్ని వాడి ఇది తిప్పుదామని చూశాడు. నాహం భవద్భ్యాం రహిత ప్రవేక్ష్యే మథురాం ప్రభో త్యక్తుం నార్హసి మాం నాథ భక్తం తే భక్తవత్సల అని. నిజానికి ఈ అక్రూరుడు గోకులానికి వచ్చినప్పుడు రాచకార్యం మీదే వచ్చాడు ఎక్కువగాను. ఆయనకి భక్తి ఉంది, ఆ భక్తితో వచ్చాడు అనేది సరే, రాచకార్యాన్నే ప్రధానంగా పెట్టుకుని వచ్చాడు. రాచకార్యాన్ని ప్రధానంగా పెట్టుకుని వచ్చాడు కాబట్టే ఇప్పుడు వచ్చాడు. రాచకార్యాన్ని ప్రధానంగా పెట్టుకుని వచ్చాడు కాబట్టే రాజలాంఛనాలతో వచ్చాడు, తీసుకువెళ్ళటానికే ప్రత్యేకించి వచ్చాడు. కానీ ఎప్పుడైతే శ్రీకృష్ణుడు నీళ్లల్లో తన యొక్క రూపాన్ని చూపించాడో, అందులో ఒక రకంగా సెమీ విశ్వరూపాన్ని నీళ్లలో చూపించాడో, అప్పుడు పాపం ఆయన ఎంతో కొంత ఈ రాచ వ్యవహారాన్ని పక్కన పెడదామనే అనుకున్నాడు. వాసనలు వదిలిపెట్టవు, కానీ పక్కన పెడదామనే అనుకున్నాడు. ఈ రాచకార్యం కోసం నిన్ను తీసుకెళ్ళి కంసుడికి ఒప్పచెబుతాను అనే ఉద్దేశంతో మాత్రం అనలేదు. నువ్వు నా ఇంటికి రావటం నాకు కావాలి, నువ్వు నాకు ప్రభువువి, నువ్వు నాకు నాథుడివి, నువ్వు నాకు భక్తవత్సలుడివి అనే ఉద్దేశంతోనే అన్నాడు. అందుకనే ఈ సంబోధనలతో సంబోధించాడు, స్వామిని సంబోధించాడు.
ఇంకా కూడా పాపం ఆగలేదు. ఆగచ్చయామ గేహాన్న సనాథాన్ కుర్వధోక్షజ సహాగ్రజ సగోపాలై సుహృద్భిశ్చ సుహృత్తమా అని అన్నాడు. ఆగచ్చ, నువ్వు రావయ్యా, నాతో పాటు రావయ్యా. యామ, మనం కలిసి వెళదామయ్యా. గేహాన్నహ ఆగచ్చ, మా ఇంటికి నువ్వు కూడా రావయ్యా. సనాథాన్ కుర్వధోక్షజ, మా ఇంటికి నాథుడు లేడు, మా ఇల్లు అనాథగా ఉంది. నువ్వే కదా సర్వజగన్నాథుడివి, నువ్వు లేనిదే మా ఇంటికి నాథుడేడి. కాబట్టి అనాథగా ఉండే మా ఇంటిని నువ్వు సనాథం కురు. సనాథాన్ కురు అధోక్షజ. ఓ అధోక్షజుడా, మా ఇల్లు అనాథగా ఉంది, నువ్వు రాకపోతే అనాథ అయిపోతుంది. కాబట్టి మా ఇంటికి తప్పనిసరిగా దయచేవయ్యా. నేను వీళ్ళందరినీ వదిలిపెట్టి ఎలా వస్తాను అని అనద్దు. సహాగ్రజ, నీవు బలరామకృష్ణుడు అనే అగ్రజుడితో అన్నగారితో కలిసిరా. సగోపాలై, మిగతా నీ స్నేహితులు గోపాలకులు ఉన్నారు కదా, వాళ్ళతో కలిసిరా. సుహృద్భిశ్చ, నీకు కావలసిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందితో కలిసిరా. ఎందుకంటే నువ్వు నాకు సుహృత్తమ. సుహృత్తులలో, స్నేహితులలో కల్లా శ్రేష్టమైన వాడివి, నాకు నిజమైన స్నేహితుడివి, ఒక పరమాత్మగా నువ్వే అని అన్నాడు. ఆగచ్చ యామ గేహాన్న సనాథాన్ కుర్వధోక్షజ సహాగ్రజ సగోపాలై సుహృద్భిశ్చ సుహృత్తమా అని. ఈ శ్లోకంలో కూడా రావయ్యా, నువ్వు లేకపోతే మా ఇల్లు అనాథ అయిపోతుంది అనే భావాన్ని వ్యక్తం చేశాడు. 2 సంబోధనల ద్వారా, అధోక్షజ సుహృత్తమ అనే 2 సంబోధనల ద్వారా నీకు నా మీద చాలా ప్రేమ అనుగ్రహం ఉంది అనే విషయం తెలుస్తూనే ఉంది. ఆ ప్రేమని కాస్త ఈ విషయంలో కూడా చూపించవయ్యా అని అడిగాడు. నా మీద ప్రేమ ఎంత ప్రేమ నీకు అంటే, నువ్వు అధోక్షజుడివి, అంటే ఇంద్రియాల యొక్క ప్రభావాన్ని తగ్గించేవాడివి, అంటే ఇంద్రియాలకు లొంగని వాడివి. ఇంద్రియాలకు లొంగని వాడివే అయినా, అధోక్షజుడివే అయినా, సుహృత్తమ, నా మీద చాలా స్నేహం ఉంది కదా, నా మీద చాలా ప్రేమ అనుగ్రహం ఉంది కదా నీకు. అందువల్ల ఆ ప్రేమ అనుగ్రహంతో నా కళ్ళకి ప్రత్యక్షంగా కనిపించావు. శ్రీకృష్ణ రూపంలోనూ కనిపించావు, నీళ్ళలో రూపంలో, ఒకసారి నీళ్ళలో బింబంగా కనిపించావు, మరొకసారి ఆదిశేషుడి ఒడిలో కూర్చుని మరీ కనిపించావు. కాబట్టి అధోక్షజుడివిగా, ఇంద్రియ విషయం కాకపోయినా నా మీద ప్రేమతో ఇంద్రియ విషయం అయినట్లుగా, నా కళ్ళకి కనిపించినట్లుగా, నువ్వు సర్వత్రా వ్యాపించి ఉండేవాడివే అయినా ఒకచోటికి, నా ఇల్లు అనేటువంటి ఒక చోటికి రావయ్యా, నా మీద ప్రేమతో రావయ్యా, నా మీద అనుగ్రహ బుద్ధితో రావయ్యా అని ఈ సంబోధనల ద్వారా స్వామి యొక్క మాటని తిప్పే ప్రయత్నం చేశాడు. ఆయన రానంటున్నాడు కదా, రమ్మని పిలిచే ప్రయత్నం చేశాడు. ఆగచ్చ యామగేహాన్న సనాథాన్ కుర్వధోక్షజ సహాగ్రజ సగోపాలై సుహృద్భిశ్చ సుహృత్తమా పునీహి పాదరజస గృహాన్నో గృహమేధినాం యచ్చౌచేన అనుతృప్యంతి పితర సాగ్నయస్సురా. ఇంటికి అతిథులు రావటం అనేది గృహస్థుల యొక్క అదృష్టం, లేదా ఇంటికి అతిథులను పిలుచుకోవటం అనేది గృహస్థుల యొక్క కర్తవ్యం. దీన్ని మించి ఇంటికి అతిథులు రావటం అనేది గృహస్థుల యొక్క పుణ్యం. ఇంటికి గనక నీలాంటి వాడు వస్తే, నీలాంటి వాడు అతిథిగా వస్తే, అతిథి అనే మాట వద్దు పోని, నీలాంటి వాడు వస్తే అది మహాపుణ్యం లెక్క. పునీహి పాదరజస, నీ అడుగుల కింద ఉండేటువంటి మట్టితో, నీ పాదధూళితో మా యొక్క ఇంటిని మొత్తాన్ని పావనం చేయవయ్యా. పునీహి పాదరజస గృహాన్నో గృహమేధినాం, నేను గృహస్థుణ్ణయ్యా, గృహస్థుణ్ణి కాబట్టి నా ఇంటిని అతిథులు పావనం చేయాలి. అతిథుల్లో కల్లా శ్రేష్టమైన వాడివైన నువ్వు వచ్చి మా ఇంటిని పావనం చేయాలి. యచ్చౌచైనానుతృప్యంతి, నీ కాళ్ళు కడిగితే ఆ నీ కాళ్ళు కడిగినటువంటి నీటితో, ఇంటికి ఎవరైనా వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, కుదిరితే ఇవ్వాలి. ఆ కాళ్ళు కడిగిన నీళ్లతో మామూలుగా అయితే పితరహ అగ్నయ సురాహ వీళ్ళందరూ సంతోషపడతారు. అతిథి వచ్చి ఇంటి ముందు కాళ్ళు కడుక్కుంటే, అతిథి కాళ్ళు గనక ఆ గృహస్థు కడిగితే అబ్బో వాళ్ళందరూ సంతోషపడతారు. కానీ నీ కాళ్ళు గనక కడిగితే చెప్పాలా, యచ్చౌచైన అనుతృప్యంతి పితర సాగ్నయ సురహ, మొత్తం అందరికందరూ కూడా నీ
కాళ్ళు కడగటం అనేటువంటి క్రియ ద్వారా సంతోషపడిపోతారు, తృప్తి పడిపోతారు. నా పితృదేవతలు, నేను చేసే అగ్నిపాసనలో భాగమైనటువంటి అగ్నిదేవతలు, లేదా నేను పూజించేటువంటి దేవతలు అందరూ వాళ్లను పూజించినంత తృప్తి పడిపోతారు అని అక్రూరుడు అన్నాడు. ఏ అతిథి వచ్చినా ఇంతే అంటున్నారు కదా. మంచి శ్లోకం ఎక్కడో చూసినట్టు గుర్తు ఎవరో ఇంటి ముందు రాసుకున్నారు, మాకు దగ్గర వాళ్ళు ఎవరో. సవేద శాస్త్రధ్వని పూరితాని సవిప్రపాదోదక కర్దమాని స్వహా స్వధాకార నిరంతరాణి వైకుంఠతుల్యాని గృహాణి తాని అని. ఇల్లంటే ఎలా ఉండాలి అంటే ఆ ఇంట్లో వేదధ్వని శాస్త్రధ్వని రెండు ఉండాలి. వేదధ్వనులు శాస్త్రధ్వనులు రణగుణధ్వనుల్లాగా వినిపించాలి. వేద శాస్త్రధ్వని పూరితాన్ని. ఆ ఇంటి ముందు బురదగా ఉండాలి. ఏంటా బురద అంటే సవిప్రపాదోదక కర్దమాని. ఆ ఇంటికి వచ్చేటువంటి బ్రాహ్మణులు కాళ్ళు కడుక్కోగా, ఇంట్లోకి రావటానికి కాళ్ళు కడుక్కోగా ఇంటి ముందంతా బురదగా ఉండాలి. సవిప్రపాదోదక కర్దమాని. ఆ ఇంట్లో ఏ గదిలోకి వెళ్ళినా సరే స్వాహాకారమో స్వధాకారమో, అంటే దేవతలను తృప్తిపరిచే స్వాహాకారమో లేదా పితృదేవతలను తృప్తిపరిచే స్వధాకారమో ఏదో ఒకటి వినిపిస్తూ ఉండాలి. స్వాహా స్వధాకార నిరంతరాణి అంటే అగ్నులు ఉండాలి, స్వాహాకారాలు ఉండాలి, పితృదేవతల పూజలు ఉండాలి, ఇలాగే దేవతల పూజలు ఉండాలి. అలా ఉంటే గనక ఆ ఇళ్ళు వైకుంఠంతో సమానం. ఆ ఇళ్లలో పరమాత్మ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షంగా నివసిస్తాడు అని ఆ శ్లోకం. అయితే ఇందులో అతిథులు రావటమే కదా మనకి ప్రధానమైన అంశం. ఇప్పుడు మనం ఉన్న చోట్ల అతిథులు వస్తారు. అతిథులు వస్తే వాళ్ళ కాళ్ళు కడిగితే ఈ పితృదేవతలు, అగ్నులు, అలాగే దేవతలు వీళ్ళందరూ సంతోషపడిపోతారు, తృప్తి పడిపోతారు కదా. వాళ్ళందరూ సంతోషపడతారు కదా. ఇప్పుడు పరమాత్మే వచ్చి ప్రత్యేకంగా చేయవలసిందేముంది అంటే దానికి ఒక చిన్న ఇది కూడా చెప్పాడు. నువ్వు సర్వాత్మకుడివి కదయ్యా, సర్వాత్మకుడివి కాబట్టి నీకు చేసిన పూజ అందరికీ చెందుతుంది కదా. కాబట్టి యచ్చౌచేన అనుతృప్యంతి. నీ కాళ్ళు కడిగితే పితృదేవతల కాళ్ళు కడిగినట్టు అయిపోతుంది, నీ కాళ్ళు కడిగితే అగ్నులకు సేవ చేసినట్టు అయిపోతుంది. అగ్ని కాళ్ళు కడగకూడదు, అందుకని అగ్నికి సేవ చేసినట్టు అవుతుంది. నీ కాళ్ళు కడిగితే ఇంద్రుడి లేదా దేవతల కాళ్ళు కడిగినట్టు అయిపోతుంది. ఎందుకంటే నువ్వు సర్వదేవతామయుడివి, సర్వమయుడివి, సర్వాత్మకుడివి కదా. కాబట్టి నీ యందు చేసేటువంటి ఏ సేవ అయినా సరే, నీ మీద చేసే ఏ క్రియ అయినా సరే సమస్త ప్రపంచానికి వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. కాబట్టి నువ్వు రావటంలో మరింత విశేషం ఉంది. మిగతా అతిథులు రావటంలో ఏం విశేషం ఉంది? శాస్త్రీయమైన విశేషం ఉంది. శాస్త్రం ఏం చెప్పింది? అతిథులు వస్తే వాళ్ళ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పింది. ఆ శాస్త్రీయమైన విశేషమే ఉంది. నువ్వు వస్తే ఇక యుక్తిపరమైన విశేషం కూడా ఉంది. నువ్వు సర్వాత్మకుడివి కాబట్టి సర్వాత్మకుడైన నీ కాళ్ళు కడిగితే అందరి కాళ్ళు కడిగినట్లే అనేటువంటి యుక్తిపరమైన విశేషం కూడా ఉంది అని అక్రూరుడు చెప్పాడు. పునీహి పాదరజసా గృహాన్నో గృహమేధినాం యచ్చౌచేనాను తృప్యంతి పితరస్సాగ్నయస్సురాహ అని. నీ కాళ్ళు కడిగితే ఎంత ప్రయోజనం ఉందో తెలుసా? అవనిజ్యాంఘ్రియుగలం ఆసీత్ శ్లోక్యో బలిర్మహాన్ ఐశ్వర్యమతులం లేభే గతించైకాంతినాంతుయా. నీ అంఘ్రియుగలం, నీ రెండు పాదాలని అవనిజ్గా కడిగాడు. ఎవరు? బలి చక్రవర్తి గారు కడిగాడు. అంతవరకు ఆయనకి పేరేంటి? రాక్షసరాజు అని పేరు. ఆ తర్వాత ఏమయ్యాడు? శ్లోక్య, చాలా పుణ్యకీర్తిని సంపాదించిన వాడయ్యాడు. మహాన్, చాలా గొప్పవాడయ్యాడు. ఆయనేం పెద్ద నీ భక్తుడేం కాడు, మహాభక్తుడేం కాడు. ఆయన చేసినటువంటి ధర్మకార్యాలకు, ఆయనకున్నటువంటి సత్యనిష్టకు ఒక ఫలితంగా నువ్వు వెళ్ళావు. నీ మీద భక్తిని అంతకుముందు పెద్దగా ఆయన ఏం పెంచుకుంటున్నట్లేడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కాళ్ళు రెండూ కడిగిన తర్వాత ఆయనకి ఎక్కడ లేని భక్తి, అలాగే ఎక్కడ లేని పుణ్యకీర్తి ఇవన్నీ సంప్రాప్తించినాయి. గొప్పవాడయ్యాడు. ఐశ్వర్యమతులం లేభే. బలిగారి ఐశ్వర్యం ముందు ఇంద్రుడి ఐశ్వర్యం దిగదుడుపు అన్నంత స్థాయిలో ఐశ్వర్యాన్ని నువ్వు ఆయనకి ఇచ్చావు. ఉన్న ఐశ్వర్యాన్ని ఉడబీకి కొత్త ఐశ్వర్యాన్ని ఇచ్చావు. ఆయనకంటూ ఒక లోకాన్నే ఇచ్చేసావు. ఐశ్వర్యమతులం లేభే. అసలు అదంతా లెక్కలేదు. గతించైకాంతినాంతుయా. నీ పరమభక్తులు, నీకు అనన్య భక్తి అనేదాన్ని సాధించిన వాళ్ళు ఉంటారు చూడు, నీ అనన్య భక్తులు ఉంటారు చూడు, ఆ అనన్య భక్తులకి ఏమి గతి లభించిందో ఆ గతిని పొందాడు.
అంతవరకు ఆయనకి పెద్ద భక్తి ఏమీ లేదు. కానీ నీకు అనన్య భక్తితో సేవ చేసేవాళ్ళు పొందవలసినటువంటి ఫలితాన్ని పొందాడు. ఎలా పొందాడు? నీ కాళ్ళు కడుక్కోవటం ద్వారా. నీ కాళ్ళు కడిగినవాడు మహానుభావుడైతే ఆ అవకాశం నాకు కూడా ఇవ్వు, నాకు కూడా అవకాశం ఇచ్చి నన్ను కూడా నీ భక్తుల కోవలోకి చేర్చుకో. పుణ్యశ్లోక లేకపోతే మహాన్ ఐశ్వర్యమతులం లేభే ఇవన్నీ నాకు అక్కర్లేదు, అవేం నాకు అక్కర్లేదు. కేవలం గతించైకాంతినాంతుయా అనేది ఉంటే చాలు అని అక్రూరుడు ఈ శ్లోకంలో అన్నాడు. అవనిజ్ఞాంఘ్రియుగలం ఆసీత్ శ్లోక్యో బలిర్మహాన్ ఐశ్వర్యమతులం లేభే గతించైకాంతినాంతుయా అని. ఇంకా కూడా అన్నాడు, ఆపస్తేంఘ్రియవనేజన్య స్త్రీన్ లోకాన్ శుచయో పునన్ శిరసాధత్త యాశర్వ స్వర్యాత సగరాత్మజా. నీ కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నెత్తి మీద చల్లుకునే అవకాశాన్ని నాకు ఇవ్వవయ్యా ప్రభో. ఆపహ, ఆ నీ కాళ్ళు కడిగిన నీళ్లున్నాయి చూడు, నీ పాదజలం ఉంది చూడు, అది అవనేజన్య నీ కాళ్ళు కడిగిన తర్వాత మహాపుణ్యంగా మారిపోతాయి. ఎంత పుణ్యకరంగా ఎంత పవిత్రంగా మారుతాయంటే శుచయ త్రీన్లోకాన్ అపునన్, ముల్లోకాలను పవిత్రం చేసేంత స్థాయిలో మారిపోతాయి కాదు, మారిపోయినాయి. ఈ బలిచక్రవర్తి కాళ్ళు కడగగా ఆ కడిగిన కాళ్ళ తాలూకు తడి ఆరకుండానే నువ్వు విశ్వరూపాన్ని ధరించి మొత్తం ముల్లోకాలని నీ అడుగులతో ముంచెత్తగా ఆ తడి తాలూకు రేణువులు ఉన్నాయి కదా, నీటి బిందువులు ఉన్నాయి కదా, ఆ పవిత్రమైన బిందువులు ముల్లోకాలను పావనం చేసినాయి. ఆ తడి బిందువుల సమాహారమేదే కదా గంగానది. ఆ గంగానదినే కదా పరమేశ్వరుడు తన శిరస్సు మీద ధరించాడు. కాబట్టి శిరసాధత్త యాశర్వ, ఆ నీటినే పరమేశ్వరుడు శిరస్సు మీద ధరించాడు. స్వర్యాతా సగరాత్మజాహ, ఆ నీరు గంగగా పారగా ఆ పారిన నీరు సగరపుత్రుల తాలూకు బూడిద కుప్పల మీద పారగా వాళ్ళందరూ స్వర్గానికి ఎగిరి వెళ్ళారు. చేసిందేమో మహాపరాధం ఆ సగరపుత్రులు, అయినా సరే నీ పాదజలం పారి వచ్చి వాళ్ళ బూడిద కుప్పల మీద పడితే వాళ్ళు స్వర్గానికి చేరారు. కాబట్టి నీ పాదజలం తాలూకు పవిత్రత ముల్లోకాలకి తెలిసిందే, లేదా ముల్లోకాలను పవిత్రం చేయగలిగినటువంటి సామర్థ్యం నీ పాదజలానికి ఉంది. ఆ పాదజలం నా నెత్తి మీద చల్లుకునే అవకాశాన్ని నాకు ప్రసాదించవలసింది అని ఈ శ్లోకంలో ప్రార్థించాడు. ఆపస్తే అంఘ్రియవనేజిన్య త్రీన్ లోకాన్ శుచయో పునన్ శిరసాధత్తయాశర్వ స్వర్యాతా సగరాత్మజా. ఆపస్తే అంఘ్రియవనేజన్య అని వత్సేమో. ఆపస్తేంఘ్రియవనేజన్య త్రీన్ లోకాన్ శుచయో పునన్ శిరసాధత్తయాశర్వ స్వర్యాతా సగరాత్మజా అని. ఇంకా పాపం ఆయనకి ఆత్రం ఆగలేదు. ఆ భక్తితో వచ్చినటువంటి ఆవేశం, అయ్యో పరమాత్మ మన ఇంటికి రాడేమో అనేటువంటి భయం, దాంతో ఏం చెప్పాలో తెలియక, చెప్పడానికి మాటలు లేక ఒక 6 సంబోధనలతో ఒక శ్లోకాన్ని పరమాత్మ ముందు ఉంచాడు. దేవదేవ జగన్నాథ పుణ్యశ్రవణ కీర్తన యదూత్తమోత్తమ శ్లోక నారాయణ నమోస్తుతే అని. చెప్పేందుకేం లేదు, చెప్పవలసిందంతా వెనకాల మాటల్లో చెప్పేశాడు. ఇంకా చెప్పాలి, స్వామిని ఎలాగైనా రప్పించాలి అనేటువంటి ఆశ. ఆ ఆశతో ఓ దేవదేవుడా, ఓ జగన్నాథ, ఓ పుణ్యశ్రవణ కీర్తన, నీ గురించి మాట్లాడుకున్నా విన్నా, ఏం చేసినా సరే వినేవారికి మాట్లాడుకునేవారికి పుణ్యమే. అలాంటి వాడా, యదూత్తమ, యాదవ వంశంలో పుట్టిన వాళ్ళలో ఉత్తముడా, ఉత్తమ శ్లోక, గొప్ప కీర్తి కలిగిన వాడా, ఓ నారాయణ నీకో నమస్కారం అయ్యా, నమోస్తుతే అని చెప్పి ఈ శ్లోకంలో 6 సంబోధనలతో దేవదేవ, జగన్నాథ, పుణ్యశ్రవణ కీర్తన, యదూత్తమ, ఉత్తమ శ్లోక, నారాయణ అనే 6 సంబోధనలతో నమస్కారం చేసి ఊరుకున్నాడు. 6 సంబోధనల్లో రకరకాల భావాలను గుచ్చాడు, రకరకాల భావాలు. నువ్వు దేవదేవుడివి అని ముందన్నాడు. దేవదేవుడివైన నీకు నమస్కారం అని అన్నాడు. దేవదేవుడు అంటే దేవతలకు దేవుడు, దేవతలకు రాజు అయితే ఇంద్రుడు అనే అర్థం వచ్చేస్తుందేమో అని భయపడ్డాడు. భయపడి జగన్నాథ అని రెండో సంబోధనను కలిపాడు. జగన్నాథ అంటే జగద్భి నాథ్యతే అర్థ్యతే ఇది జగన్నాథ.
ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ నిన్ను ప్రార్థిస్తారు అలాంటి వాడివి అని అన్నాడు. సామాన్యంగా లోకంలో ఉండేవాళ్ళు ఏం ప్రార్థిస్తారు? ఎవరినైనా కదిలిస్తే ఏం చెప్తారు అంటే, నాకేవో కష్టాలున్నాయి, ఆ కష్టాలు పోగొట్టాలి అని చెప్తారు, దాన్నే ప్రార్థిస్తారు. ఈ భూలోకంలో ఎవరినైనా కదిలించి చూడండి, ఖచ్చితంగా వాడికి ఏదో కష్టం ఉంటుంది, ఆ కష్టాన్ని పోగొట్టే విధానం నీ దగ్గర ఉందా అని అడుగుతారు. ఎవరైనా కాస్త ఇంతలా బొట్టు పెట్టుకుని వస్తే నీ దగ్గర ఏమైనా జాతకాలు తెలుసా, కష్టం పోగొడతావా అని అడుగుతారు. ఇంకోటి ఏదైనా వచ్చా, నీ దగ్గర ఏమైనా చిటికేస్తే పోయేది ఉందా, మంత్రం ఉందా, మందు ఉందా, మాకుందా అని అడుగుతారు. ప్రతి వాళ్ళకే ఏవో కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలని తీర్చే నాథుడెవరు అని వెతుకుతూ ఉంటారు. కాబట్టి ఈ ముల్లోకాలలో ఉన్న వాళ్ళందరూ మా కష్టాలను తీర్చు అని నీ వెంటే పడతారు, అలాంటి వాడివి నువ్వు జగన్నాథుడివి అని అన్నాడు. ముల్లోకాల్లో ఉండేవారు సరే ఎవరికి వాళ్ళు తమ కష్టాలు తీర్చమని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు అంటే ఎవరెవరు అవ్వచ్చు, కాస్త అధికారం ఉన్నటువంటి రాజులు, పాలకులు లాంటి వాళ్ళు అవ్వచ్చు. కాబట్టి జగన్నాథ అంటే పాలకుడు అని అర్థం వచ్చేస్తుంది అని ఆయనే భయపడ్డాడు. భయపడి చిచి పాలకులు పిచ్చి పాలకులు కాదు, పుణ్యశ్రవణ కీర్తన. ఆ పాలకుల గురించి విన్నా, వాళ్ళ గురించి చెప్పుకున్నా ఏం పుణ్యమేమీ లేదు. వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేస్తే చేస్తారు, చేయకపోతే మానేస్తారు. కానీ నీ గురించి చెప్పుకున్నా, విన్నా, ఏం చేసినా సరే పుణ్యమే కలుగుతుంది. అలాంటి పుణ్యశ్రవణ కీర్తనుడివి నువ్వు అని అన్నాడు. పుణ్యశ్రవణ కీర్తనులు కూడా చాలామంది ఉన్నారు అని చాలామంది భ్రమపడతారు కదా. పరమాత్మ ఒక్కడే అనేటువంటి భావం మనసులోకి ఎక్కని వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరైనా పుణ్యశ్రవణ కీర్తన అన్యో అస్తి అని అంటారేమో అని భయపడిపోయి ఆయన యదూత్తమ, ఇప్పటికి నువ్వు యాదవులలో ఉత్తముడివిగా అవతరించి ఉన్నావు అని చెప్పాడు. యదూత్తమ అని. మళ్ళీ యదూత్తమ అంటే యాదవుల్లో ఒక లక్షణం ఉంది, ఎవరికి వాళ్ళు మేమే ఉత్తములమని అనుకుంటారు. ఎవరిని కదిలిచ్చినా మేము ఉత్తమమని అంటారు. మనలాంటి వాళ్ళు కూడాను. మనుషుల్లో కూడా ఎవరిని కదిలిచ్చినా, మనుషులు అంటే మనలాంటి వాళ్ళలో ఎవరిని కదిలిచ్చినా నేనే గొప్ప అని చెప్పుకున్నట్లుగా యాదవుల్లో అందరూ మహావీరులు, అందరూ గొప్పవాళ్లే, కానీ ఎవరికి వాళ్ళు నేనే గొప్ప అనుకుంటూ ఉంటారు. కాబట్టి యదూత్తమ అంటే ప్రతివాడు వచ్చేస్తాడు అని భయపడ్డాడు. భయపడిపోయి ఉత్తమ శ్లోక, పుణ్యకీర్తి నీకుందయా, నీకున్నంత పుణ్యకీర్తి ఎవరికీ లేదు అని అన్నాడు. పుణ్యశ్లోక అంటే ఉత్తమ కీర్తి ఉంది, మాకు కూడా ఉంది అని కొంతమంది ఏమన్నా వచ్చేస్తారేమో అని మళ్ళీ భయపడి ఇలా ఈసారి సందేహం వచ్చేటట్లుగా అసలు సంబోధన పెట్టకూడదు, అసందిగ్ధంగా ఒక సంబోధన పెట్టాలి అని అనుకుని నారాయణ అని అన్నాడు. నారాయణ అనే సంబోధన మాత్రం ఎవ్వరికీ చెందదు, కేవలం నీకే చెందుతుంది. కాబట్టి ఓ నారాయణ నీకు నమోస్తుతే అని చెప్పుకున్నాడు. ఇంకో రకంగా కూడా చూసుకోవచ్చు. ఇంత కలయికలు లేకపోయినా సరే, కనెక్టివిటీ అనేది అంతగా లేకపోయినా సరే, బ్రహ్మాదీనామపి పూజ్య దేవదేవ, దేవతలకే దేవుడు అంటే అందరికీ పూజ్యుడు, అందరికీ పూజ్యుడైన వాడివి నా ఇంట్లో కూడా వచ్చి పూజలు అందుకో అని చెప్పాడు. జగన్నాథ అంటే నువ్వు జగత్తుకే మొత్తానికి నాథుడివి కదా, ప్రపంచం మొత్తానికి నువ్వు నాథుడివి కదా, అందరినీ అనుగ్రహించవలసిన వాడివి కదా, మరి నా జగత్తులో నేను కూడా భాగమే కదా, కాబట్టి నన్ను కూడా అనుగ్రహించు అన్నాడు. జగన్నాథ, ఒకవేళ నువ్వేమన్నా పుణ్యం ఉంటేనే నేను అనుగ్రహిస్తాను, పుణ్యం లేని వాళ్ళని నేను పట్టించుకోను అని అంటావేమో, నాకు ఆ పుణ్యం సమృద్ధిగా ఉంది, ఎందుకంటే నీ గురించే విన్నాను, నీ గురించే చెప్పుకున్నాను. పుణ్యశ్రవణ కీర్తన త్వమసి, నీ గురించి చెప్పుకున్నా విన్నా పుణ్యం కలుగుతుంది కదా, నీ గురించి చెప్పుకున్నాను విన్నాను కదా, కాబట్టి నాకు ఆ మాత్రం పుణ్యం ఉందిలేవయ్యా, కాస్త పుణ్యం గురించి చూడకుండా మా ఇంటికి రావయ్యా అని అన్నాడు. ఇంకోటేమన్నాడంటే యదూత్తమ, నేను యాదవ వంశానికి వాడినే, నువ్వు కూడా యాదవ వంశానికి చెందినవాడివే, అంటే మన ఇద్దరం బంధువుల్ని కాస్తంత ప్రేమగా చూడాలి కదయ్యా, అందుకని బంధువునైనా నా ఇంటికి నువ్వు రావయ్యా అని అన్నాడు. యదూత్తమ అని. ఒకవేళ కనుక నువ్వు యదూత్తముడివే అయినా, నువ్వు యాదవుడివే అయినా, నువ్వు కంసుడి పక్షాన ఉన్నావు, కంసుడి పార్టీలో చేరావు, కాబట్టి కంసుడి పార్టీలో చేరిన నీ ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు అని పొరపాటున పరమాత్మ అంటాడేమో అక్రూరుణ్ణి అని భయపడిపోయి, ఆహా అలా కాదు, ఉత్తమ శ్లోక త్వమసి, నువ్వు కంసుడి పక్షాన చేరిన వాళ్ళని చాలామందినే ఉద్ధరించావు కదా,
పూతన మొదలైన వాళ్ళు చాలామంది ఉన్నారు, కంసుడి పక్షానికి చేరిన వాళ్ళే. వాళ్ళందరికీ ఉత్తమ గతిని ప్రసాదించావు కదా. ఎందుకంటే నీ స్వభావం అది. ఉత్తమమైన కీర్తి అనేది నీ స్వభావం. ఉత్తమమైన కీర్తి అంటే ఏం కీర్తి అంటే ఆ పరమాత్మను ద్వేషించిన వాళ్ళకి కూడా, ద్వేషించడం ద్వారా పరమాత్మను స్మరించిన వాళ్లకు కూడా ఉత్తమ గతే కలుగుతుంది అనేది కదా నీ ఉత్తమ కీర్తి. కాబట్టి కంస సంఘం ఉన్నంత మాత్రాన నాకేమీ ఇబ్బంది లేదు, నేను పూతన వాళ్ళందరికంటే ఏమి తీసిపోను, కాబట్టి నీ స్వభావం ప్రకారం నువ్వు రావలసిందయ్యా అని చెప్పాడు. ఇదంతా కాదు, నువ్వు నారాయణ అంటే జీవ సమూహానికి పరమ గమ్యస్థానానివి నువ్వు. నిన్ను చేరుకోవటానికి ప్రతి జీవుడు ప్రయత్నం చేయాలి అంటే నువ్వు దగ్గర అవ్వాలంటే నువ్వు మా ఇంటికి ఈ సగుణ రూపంతో రావాలి. నువ్వు మా ఇంటికి సగుణ రూపంలో వస్తే ఆ ఇంటికి వచ్చిన సందర్భాన్ని కూడా మనసులో గట్టిగా ఉంచుకుని నేను నీ మీద ఇంకా ప్రేమ, భక్తి, విశ్వాసం వీటన్నిటినీ పెంచుకుంటూ పోయి నిన్ను చేరటానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి నీ నారాయణ స్వరూపాన్ని నిలబెట్టుకోవటం కోసం కూడా మా ఇంటికి రావాలి అని అర్థం వచ్చేటట్లు కూడా చెప్పాడు. పైకి సంబోధనలాగా మాటలు లేనట్లున్నాడు, కానీ ఆ సంబోధనలో భావ వ్యక్తీకరణ చాలా చక్కగా చేశాడు. దేవదేవ జగన్నాథ పుణ్యశ్రవణ కీర్తన యదూత్తమోత్తమ శ్లోక నారాయణ నమోస్తుతే అని. మరి ఏం జరిగింది తర్వాత, పరమాత్మ ఏం సమాధానం చెప్పాడు అనే విషయాన్ని యథాప్రకారం పైన చూద్దాము. ఇప్పటికైతే అక్రూరుడు చెప్పినట్లుగా భగవంతుణ్ణి ఆహ్వానం చేసుకోవటం, భగవంతుడు ఏమైనా పొరపాటున రాడేమో అని భయపడటం ఎలా అని ఆలోచిద్దాము. మరి భగవంతుడిని ఇప్పుడు మన ఇంటికి పిలిస్తే ఆయన వస్తాడో రాడో, ఆయన యొక్క సగుణ రూపం ప్రస్తుతాన్ని మన కంటికి కనిపించడం లేదు అని అనుకుంటే, భగవంతుణ్ణి మన మనస్సు అనేటువంటి గృహానికి పిలిచే ఉద్దేశంతో మనం ఉందాము. మనస్సు అనే గృహానికి ఆయన్ని పిలిచి ఆహ్వానించి అందులో ఉంచేటట్లుగా ప్రయత్నం ఏమైనా చేసుకుందాము. మనసులో ఆయనకి ఏ సేవలు చేసుకోవచ్చు, మనసంతా పవిత్రమవటం కోసం ఆ మనసులో ఆయనకి ఏ రకమైనటువంటి సేవా విధానాలను మనం అనుసరించవచ్చు అనేటువంటి విషయాలని ఆలోచించుకుని మనం కూడా భగవంతుణ్ణి మనసులోకి ఆహ్వానించుకోవటం, మనస్సు అనేటువంటి ఇంటికి ఆయన్ని ఆహ్వానించటం అనేటువంటి ప్రయత్నం చేసుకుందాము. మన ఆ ప్రయత్నాన్ని ఆ క్రూరస్తుత శుభ్రు సుందరుడైనటువంటి శ్రీనివాస పరమాత్ముడు గట్టిగా అభినందించి సఫలం చేయాలి అని మనసారా ప్రార్థించుకుని ఈరోజుకి క్షమాప్రార్థనాదులను చెప్పుకుందాము. అథ క్షమాప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.